హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్‌గా ఉండే స్లీవ్ డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్లీవ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. హ్యాండ్ రౌండ్ కోసం 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా స్టిచెస్ కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాను. 7.5 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం అనమాట. ఈ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్‌లో ఉంది. అలానే డిజైన్ కోసం రా సిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన బ్యాక్ పార్ట్ కూడా నేను ఒక 2 డేస్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనకి హ్యాండ్‌కి ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్ని పీసెస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం నేను ఇక్కడైతే ఒక 10-12 పీసెస్ వరకు స్టిచ్ చేసి పెట్టుకున్నాననమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉండే స్లీవ్ డిజైనే ట్రై చేయాలనుకుంటే ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలానే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. మనకి స్టిచెస్ ఏవి కూడా బయటకి కనిపించకుండా చాలా నీట్‌గా అయితే స్టిచ్చింగ్ ఉంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! దీన్నైతే కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పీసెస్‌ని కూడా ఈక్వల్‌గా ఉంచుకొని స్టిచెస్ వేసేసుకోవాలనమాట. నాకిక్కడైతే 5 వరుసల్లో అయితే ఒక్క స్లీవ్‌కి 5 పీసెస్ అయితే పడతాయి. మొత్తం మనకు కావాల్సిన పీసెస్ అన్నీ కూడా కటింగ్ చేసేసుకొని, మనకి చివర ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే గనక కటింగ్ చేసేసుకోవాలి. లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్ కొంచెం మనకి ఇలా ఈ విధంగా కటింగ్ చేసేసుకొని, ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర మిడిల్‌లో మార్కింగ్ చేసుకోవాలనమాట. అంటే మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని, హ్యాండ్ లెంత్‌కి సరిపడా ఎన్ని పీసెస్ పడతాయో చూసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద స్టిచెస్ కోసం, అలాగే ఒక 1 ఇంచ్ వరకు పైన స్టిచెస్ కోసం వదిలేసి, మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరమైతే అన్ని పీసెస్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఈ డిజైన్ కొంచెం పెద్దగా ఉంది అని అనుకుంటే గనక, ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి సైజ్ అయితే తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్‌కి అయితే కటింగ్ చేశాను కదా! మీరు 3 ఇంచెస్‌కి కాకుండా 2.5 ఇంచ్‌కి గాని కటింగ్ చేస్తే, మీకు ఇంకా ఇక్కడ చూపించిన డిజైన్ వచ్చేసి ఇంకా తక్కువగా అయితే వస్తుందనమాట. ఇలా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే ఫోల్డింగ్ చేసేసుకొని, మనం వేసుకున్న స్టిచెస్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టిచెస్ అన్నీ కూడా కనిపించకుండా మనం ఒకసారి స్టిచ్ వేసుకోవాలి. అలానే మరీ ఎక్కువగా ఫోల్డింగ్ చేసేయకండి. ఎక్కువగా ఫోల్డింగ్ చేసినా సరే మనకి స్లీవ్ అనేది చాలా ఎత్తుగా కనిపించినట్టుగా ఉంటుందనమాట. ఇప్పుడు దీనిపైన ఒక సైడు స్టిచెస్ వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఈ లైనింగ్ క్లాత్‌కి అటాచ్ చేసినప్పుడు అటు ఇటు జరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి స్టిచెస్ వేస్తారు. ఇక్కడైతే చంక లోతైతే తీసేస్తున్నాను. ఈ చంక లోతు తీసిన తర్వాత ఇలా ఒక హాఫ్ ఇంచ్‌కి అయితే మార్కింగ్ చేసేసుకొని ఒక సైడ్ అయితే చంక లోతు తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా! సిల్క్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అయితే దీన్ని జాయింట్ చేసేయాలనమాట. మనకి ఎక్కడ కూడా స్టిచ్చింగ్ చేసినట్టుగా కనిపించదు. చాలా నీట్‌గా ఉంటుంది. స్టిచెస్ అన్నీ కూడా మనకి అన్నీ లోపలికి వెళ్ళిపోతుందనమాట. పైపింగు ఇది కూడా బయటికి కనిపించకుండా ఈ విధంగా నీట్‌గా చేసేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్‌గా కటింగ్ చేసిన నార్మల్ పీస్‌ని అయితే తీసుకొని నేను స్టిచ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే థ్రెడ్ పైపింగ్ చేసుకున్నా సరే ఇంకా నీట్‌గా కనిపిస్తుంది బ్లౌజు. నేనైతే నార్మల్‌గానే క్రాస్‌గా కటింగ్ చేసుకున్న క్రాస్ పీస్‌ని తీసేసుకొని చిన్నగా పైపింగ్ అయితే చేసేస్తున్నాను. దీని మిడిల్‌లో మీరు థ్రెడ్ పెట్టారంటే గనక ఇంకా నీట్‌గా కనిపిస్తుంది. స్టిచెస్ అనేవి ఎక్కడ కూడా బయటకి కనిపించదనమాట. డిజైన్ అసలు మనం ఎలా స్టిచ్ చేసామన్నది కూడా తెలియకుండా నీట్‌గా ఉంటుంది. మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసి, ఇప్పుడు లైనింగ్ క్లాత్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఈ విధంగా రివర్స్‌లో ఉంచేసి స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చివర ఎక్స్ట్రా ఉంది కదా! ఈ ఫ్యాబ్రిక్. దీన్ని మొత్తం కటింగ్ చేసేసి ఇప్పుడు అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేస్తే ఇలా వన్ సైడ్ అయితే స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి ఏంటంటే పైపింగ్ గానీ, అలానే స్టిచ్ చేసిన డిజైన్ గానీ ఎక్కడ కూడా కనిపించదనమాట. చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా మొత్తం ఇప్పుడు నెక్ చుట్టూ ఈ ఈ విధంగా హ్యాండ్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకొని కంప్లీట్‌గా మీకింకా కావాలి అని అనుకుంటే గనక లేస్ ఏదైనా అటాచ్ చేసుకోవచ్చు 2 సైడ్స్ కూడా. మాకు లేస్ ఏమి వద్దు ఇట్లనే బావుందని అనుకుంటే ఇలానే ప్లెయిన్‌గా అయినా సరే ఉంచేసేయొచ్చు. కాకపోతే మనం స్టిచ్ చేసిన డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ కరెక్ట్‌గా హ్యాండ్ మిడిల్‌లో వచ్చేలా చూసుకోవాలండి. ఎక్కడ కూడా క్రాస్ పోకూడదు. ఇలా క్రాస్ పోయిందంటే మనం బ్లౌజ్‌కి అటాచ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ డిజైన్ అనేది సైడ్‌కొచ్చేస్తుంది. చంకకి అవతల వైపుకి గాని, ఇవతల వైపుకి గాని షోల్డర్‌కి వచ్చేస్తుందనమాట. ఆ విధంగా కాకుండా మనం ఎగ్జాక్ట్‌గా మనం ఎక్కడికైతే మిడిల్ పార్ట్ ఉందో ఆ మిడిల్ దగ్గరికి ఈ డిజైన్ వచ్చేలాగా చూసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి, ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్‌లో ఓన్లీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ మాత్రమే కాదు, స్లీవ్ డిజైన్స్ అలానే బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, అన్నింటిని కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో, వీటికి బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు బీడ్స్ ఇష్టం లేకపోతే గనక డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా బీడ్స్‌ని అయితే స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా లీవ్స్ అన్నిటిని కూడా ఫోల్డింగ్ చేసేసి, నేను ఇక్కడైతే సిల్వర్ కలర్ బీడ్స్ వేస్తున్నాననమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గోల్డ్ కలర్ బీడ్స్ అయినా వేసుకోవచ్చు.
చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో, మీడియం సైజులో కావాలంటే మీడియం సైజులో మీ ఇష్టం అనమాట. ఇంకా ఏ సైజులో వేసుకున్నా సరే బానే ఉంటుంది. ఈ విధంగా కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్సే తీసుకున్నాను నేను. అలానే డిజైన్ సైజ్ ఇంకా తగ్గించుకోవాలి అని అనుకుంటే గనక మీరు ఇక్కడ మనం తీసుకున్న ఈ డిజైన్ పీస్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! 2.5 ఇంచెస్ కానీ, 2 ఇంచెస్ కానీ తీసుకుంటే ఇంకా చిన్నగా వస్తుందనమాట. మీకు ఎల్బో హ్యాండ్స్‌కి చిన్నగా ఈ డిజైన్ వేసుకుంటే గనక చాలా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దీన్నైతే డైరెక్ట్‌గా మనం చంకలోతు తీసుకున్నాం కదా! చంకలోతు తీసుకున్న వైపు ఒకసారి చెక్ చేసుకొని ఈ స్లీవ్‌నైతే బ్లౌజ్‌కి జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అలానే దీనికి సంబంధించిన బ్యాక్ పార్ట్ వీడియో అయితే 2 డేస్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయడంతో పాటు షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోలని అప్లోడ్ చేయడానికి నాకు సపోర్ట్. హాయ్ అండి. లేటెస్ట్‌గా ట్రెండింగ్‌లో ఉన్న స్లీవ్ డిజైన్‌ని అప్లోడ్ చేశాను కదా! రీసెంట్‌గా ఆ వీడియో అయితే మాకు కొంచెం అర్థం కాలేదు. క్లియర్‌గా చూపించండి అన్నారు. అందు గురించి వీడియో అయితే చేస్తున్నాను. 4.5 ఇంచ్ వచ్చేసి స్లీవ్ లెంత్ అనమాట. ఈ స్లీవ్ మనకి డిజైన్ లోపల ఉంటుంది కదా! అందు గురించి అని చెప్పేసి తక్కువ లెంత్‌లోనే కటింగ్ చేసుకోవాలి. అలానే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 4.5 వచ్చింది కదా స్లీవ్ లెంత్. దానిలో 2.5 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకొని 7 ఇంచెస్‌కి అయితే ఈ విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ స్టిచెస్ కోసం తీసుకున్నాననమాట. అలానే ఇప్పుడు హ్యాండ్‌ని డ్రా చేసేటప్పుడు ఫస్ట్ ఒక 2 ఇంచెస్‌కి మార్జిన్ పెట్టుకొని అలానే 1 ఇంచ్ దగ్గర నుంచి స్క్రీన్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్‌గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను ఫుల్ బ్లౌజ్‌లో అయితే వీడియోని అప్లోడ్ చేశాను. కానీ కొంతమందికి అర్థం కాలేదన్నారు. అందుకే క్లియర్‌గా అర్థమయ్యేలాగా చూపిస్తున్నాననమాట. హ్యాండ్‌నైతే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. మనకి బ్లౌజ్ లోపల డిజైన్ లోపల ఉండే స్లీవే గనక 4 ఇంచెస్ కానీ, 4.5 ఇంచెస్ కానీ, ఒక 5 ఇంచెస్ కన్నా ఎక్కువైతే తీసుకోనవసరం లేదు. ఎందుకంటే మనకి స్లీవ్‌లెస్‌గా కాకుండా ఓన్లీ మనకి ఆర్మ్స్ కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్లీవ్‌నైతే యూజ్ చేస్తారనమాట. ఒకవేళ మాకిలా స్లీవ్ అవసరం లేదు డైరెక్ట్‌గానే మేము డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసేసుకుంటామని అనుకుంటే డిజైన్ అయినా సరే సేమ్ నేను ఇప్పుడు చూపించిన విధంగానే స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చంక డౌన్ కోసం అని చెప్పేసి చంకలోతు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్‌కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని వన్ సైడ్ అయితే చంకలోతు తీసేసుకోవాల్సి ఉంటుంది. మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అయినా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా సరే ఈ చంకలోతునైతే తీసుకోవచ్చు. అలా కాకుండా మనం లైనింగ్ క్లాత్‌కి తీసేసినా సరే ఇక్కడ మిడిల్‌లో నేను చిన్నగా కట్ చేసి పెట్టాను కదా! ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి ఇటు సైడు చంకలోతు తీసామని చెప్పేసి గుర్తుంటుందనమాట. ఇది వచ్చేసి జిమ్మిచూ ఫ్యాబ్రిక్. మీరు జిమ్మిచూ ఫ్యాబ్రిక్ కాకుండా సిల్క్‌లో అయినా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ పఫ్ మనకి అలా నిలబడినట్టుగా రావాలంటే గనక కంపల్సరీగా జిమ్మిచూ అయితే మనకి బెటర్‌గా ఉంటుంది. లేదంటే ఆర్గాంజాలో కూడా ట్రై చేయండి. ఆర్గాంజా అయినా సరే మనకి బానే ఉంటుంది. సిల్క్‌లో అయితే దీన్ని ట్రై చేయకపోవడమే బెటర్. ఎందుకంటే స్లీవ్ కొంచెం వాలిపోయినట్టుగా వస్తుందనమాట. అందు గురించి సిల్క్‌లో కాకుండా జిమ్మిచూలో గానీ, ఆర్గాంజాలో గానీ, కాటన్‌లో గానీ ఇంకే ఫ్యాబ్రిక్ అయినా బానే ఉంటుంది. ఓన్లీ సిల్క్‌లో మాత్రమే ఈ డిజైన్ అంత నీట్‌గా రాదని అనుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ చివరొచ్చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి డబుల్ స్టిచ్ వేసేసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మార్జిన్ తోటి ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ స్లీవ్‌ని స్టిచ్చింగ్ చేయడం చాలా చాలా ఈజీ. కాకపోతే మనకి 1, 2 సార్లు కటింగ్ వీడియో చూస్తే గనక మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఫుల్ బ్లౌజ్ అప్లోడ్ చేయడం వల్ల చాలామంది స్లీవ్ డిజైన్ ఇంకొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేయండి అని చెప్పేసి కామెంట్ పెట్టారు. అందు గురించి అని చెప్పేసి ఈ వీడియోనైతే చేస్తున్నాననమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకొని మనము ఈ షోల్డర్ దగ్గర గానీ, లేదంటే చంకలోతు తీసుకున్న దగ్గర గానీ కటింగ్స్ పెట్టుకున్నాం కదా! ఈ కటింగ్స్‌ని ఇంకొకసారి ఇలా పైకి కనిపించే విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఓన్లీ బ్లౌజ్‌కే కాదండి. మనం డ్రెసెస్ గానీ, లేదంటే చిన్న పిల్లల హాఫ్ సారీ ఉంటుంది కదా! హాఫ్ సారీస్‌కి గానీ, దేనికైనా సరే బేబీ ఫ్రాక్స్‌కైనా సరే ఈ స్లీవ్ డిజైన్ అయితే ట్రై చేయొచ్చు. దేనికైనా బానే ఉంటుంది. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్‌లో ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని 15 ఇంచెస్ లెంత్ అలానే 16 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్‌ని అయితే తీసుకున్నాను. ఇదైతే డబుల్ ఫోల్డింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ క్లాత్‌ని తీసుకొని 7 ఇంచెస్ దగ్గర అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇదొచ్చేసి చివరనమాట. అలాగే స్టార్టింగ్ వచ్చేసి 14 ఇంచెస్ దగ్గర స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఒక 4 ఇంచ్ వరకైతే ఇక్కడ నేను స్ట్రెయిట్‌గా లైన్‌ని అయితే మార్కింగ్ చేస్తున్నాననమాట కన్‌ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు ఒక 4 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు 4 ఇంచ్ కొంచెం ఎక్కువగా అవుతుంది అని అనుకుంటే గనక చిన్న సైజ్ బ్లౌజెస్ వాళ్ళైతే 3.5 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకోండి స్టార్టింగు. ఇలా క్రాస్‌గా అయితే కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం 4 ఇంచెస్ ఏదైతే తీసుకున్నామో అటు సైడ్ మాత్రం చిన్నగా కటింగ్ చేసుకోండి. ఇదొచ్చేసి చివరనమాట. మనం లేస్ అటాచ్ చేస్తాం కదా! ఆ చివర. ఇదొచ్చేసి స్టార్టింగ్.
ఇప్పుడు లేస్ అటాచ్ చేయడం కోసం అని చెప్పేసి చిన్నగా ఫ్యాబ్రిక్ని అయితే ఫోల్డింగ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా స్టిచ్ చేసేసుకుని, ఇప్పుడు దీనిపైన మీరు లేస్ని స్టిచ్చింగ్ చేయాలనుకుంటే లేస్ని స్టిచ్చింగ్ చేసుకోండి. లేదు అలా లీవ్ చేసేయాలనుకుంటే కనుక అలా లీవ్ చేసేసినా పర్వాలేదు. ఇక్కడ నేను మార్కింగ్ ఎందుకు చేస్తున్నానంటే అక్కడ వరకు ఫ్రిల్స్ స్టిచ్ చేయాలని గుర్తు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లేస్ అయితే ఇక్కడ నేను కొంచెం వైట్ కలర్లో ఉన్న ఫ్లవర్ డిజైన్ లేస్ అయితే వేస్తున్నాను. మాకు ఇంత హెవీగా కనిపించకూడదు అని అనుకుంటే కనుక సింపుల్ లేస్ వేసుకోండి. అసలు మాకు లేసే వద్దు, ప్లెయిన్గా ఉండాలనుకుంటే ప్లెయిన్గా స్టిచ్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్లో అయితే ఫ్రిల్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకా దగ్గరగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అది ఇక మీ ఇష్టం అనమాట. ఇలా మనం ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేశానో అక్కడ వరకు కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుని 2 సైడ్స్ కూడా మనకి ఫ్రిల్స్ అనేవి ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి. ఈ ఫ్రిల్స్ వచ్చేసి 2 సైడ్స్ కూడా ఈక్వల్గా రావాలి. లేదంటే ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా వస్తే కనుక మనకి స్లీవ్ అనేది ఒక సైడ్ కొంచెం వాలిపోయినట్టుగా కనిపిస్తుంది. అందు గురించి ఈక్వల్గా వచ్చేలాగా చూసుకుంటే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని, ఇక్కడ కటింగ్ కనిపిస్తుంది కదా మిడిల్లో మనకి హ్యాండ్ దగ్గర. ఇప్పుడు మనం హ్యాండ్ దగ్గర స్టార్టింగ్ నుంచి ఒక 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ కిందికి ఇంకొక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్ నుంచి 2 సైడ్స్ కూడా ఇదే విధంగా ఫస్ట్ 2 ఇంచెస్కి తర్వాత 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుని, కనిపిస్తుంది కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న మిడిల్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. అంటే చివరిగా మార్కింగ్ చేసుకున్న 3 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఆ 3 ఇంచెస్ దగ్గరే ఈ స్టిచ్చెస్ అనేవి ఎండ్ అయిపోవాలి. అలానే మిడిల్లో మనం ఇక్కడ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ 2 కట్స్ కూడా కలిసేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మనకి కట్స్ మళ్ళీ అటు ఇటు జరిగిపోకూడదు. అలా జరిగిపోతే హ్యాండ్ కూడా మనకి జరిగిపోయినట్టుగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఈ 3 ఇంచెస్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నానో దీనిలో ఈ ఫ్రిల్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత మనం మిడిల్లో ఈ 2 కటింగ్లు ఒకేలాగా వచ్చేలాగా చూసుకుని, ఇప్పుడు మనకి ఏదైనా ఫ్యాబ్రిక్ లాంటిది మిగిలిపోయింది అనిపిస్తే కనుక 1 కానీ 2 కానీ ఫ్రిల్స్ లాగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా మిగలకూడదు మాకు డైరెక్ట్గానే కావాలి అని అనుకుంటే కనుక మనం 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే కనుక అసలు ఈ మాత్రం క్లాత్ కూడా మిగలకుండా కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే ఇది కొంచెం కనీసం ఒక 2 ఫ్రిల్స్ అయినా స్టిచ్ చేసుకుంటే మనకి చేతి దగ్గర చిన్న ఫ్రిల్స్ లాగా అంటే చిన్న బుట్టకలాగా పైకి వస్తుంది కదా, అందు గురించి అని చెప్పేసి ఇలా అయితే స్టిచ్ చేశాను. స్లీవ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడ ఇమేజ్ని కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇలా ఉంటుందన్నమాట. వన్ సైడ్గా ఉంటే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.